పిల్లి తాతారావు గారు కూడా చేసాడు. అక్కడ సిటిబల్ ముఖ్యం. అంతమంది పట్టుకుంటే ఇద్దరు కలిపి లాగితే అది ఎటు రావాలో తెలియట్లేదు. ఒక సైడ్ లాగండి. అదే అన్న ఇద్దరు పోటీ పడి ఒక సైడ్ లాగుతుంటే ఇప్పుడు ఇటు లాగితే ఎటు వెళ్తుంది. ఆన్ చేయడమా? పైకి ఆన్ చేద్దాం. ఇప్పుడు ఆన్ చేస్తాం. ఆల్రెడీ మూడో వార్డులో సుబ్బారావు నగర్లో ఏదైతే ముస్లిం సోదరులకు సంబంధించిన ఈ సాధికారం ఉందో దాని నిమిత్తం వారం రోజుల క్రితం మన వార్డు మన ఆదిరెడ్డి అనే కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా చీకటిగా ఉంటుంది. దానివల్ల అసంఘటిత కార్యక్రమాలన్నీ కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది, మాకు ఈ నమాజ్కి రావడానికి కానీ దేనికైనా కూడా ఇబ్బందికరంగా ఉందంటే ఇదేంటంటే ఈ ముస్లిం సోదరులందరికీ కూడా ఇక్కడ ప్రత్యేకమైన ప్లేస్ కాబట్టి దీన్ని వెంటనే ఎమ్మెల్యే గారు ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారంగా ఎంఎక్స్ లైటింగ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. వారం రోజులు టైం అని చెప్తే అధికారులు 5 రోజులకే చేయడం జరిగింది. అలాగే ఈ వార్డులో రామాలయానికి కూడా అదే రోజు షెడ్ వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైతే మన వార్డు మన ఆదిరెడ్డి కార్యక్రమంలో భాగంగా ఆయా వార్డుల్లో అందరూ కూడా ఏమడిగినా కూడా ఈ ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే గారు దొరకడం మన అదృష్టంగా భావిస్తూ ఆయనతో పనిచేయడం మాకు కూడా చాలా ఆనందదాయకరంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం ఇక్కడే జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అడిగిన వెంటనే ఇక్కడ ఈ ఐ మాస్టర్ బిగించడమే 4-5 రోజుల్లో బిగించడమే కాకుండా అలాగే ఆ రోజు ఇక్కడ సుబ్బారావుపేటలో రామాలయం ఉంది. ఆ రామాలయానికి కూడా 2,50,000 పెట్టి ఆ రోజు అడిగారు. ఇప్పటికి వారం రోజులైంది. ఈ రోజు షెడ్ మొదలెట్టి 15 రోజులు ఆ షెడ్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సుబ్బారావుపేట బ్యాక్ సైడ్ ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి వర్షం వస్తే అదంతా మునిగిపోతుంది. దాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొస్తే ఎమ్మట మొత్తం సిటీలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా రేపు పుష్కరాల పనులు 140 కోట్ల రూపాయలతోటి అది కూడా అతి త్వరలో మొదలవుతుంది. ఆ రోజు ఈ డ్రైనేజ్ అంతా కూడా క్లియర్ అవడం వలన ఏదైతే సుబ్బారావుపేటలో ముప్పు ప్రాంతం ఉందో అది కూడా ఏళ్ల తరబడి ఉందో అది కూడా క్లియర్ అవుతుంది. గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ పట్టా సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా అధిగమించి ఎప్పుడు లేని విధంగా వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేస్తే అన్నీ కూడా ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా 2 కళ్ళుగా చేస్తూ ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్ లేదు మాకు ఇంకో 3 సంవత్సరాల వరకు, కానీ జనాలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పి మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం పెట్టే 42 వార్డులో సుమారు ఈరోజు 30 వార్డుల పైన 32 వార్డుల పైన అయిపోయినాయి. ప్రతి దుక్కున కూడా అధికారులు తక్షణమే ఎమ్మెల్యే గారు వెళ్ళిన దుక్కున అక్కడ ఏ అయితే మాట ఇచ్చారో ఎమ్మటనే 4-5 రోజుల్లో ఆ కార్యక్రమాలు కూడా చేయగలుగుతుంది. ఇలాంటి యువకుడు చదువుకున్న ఎమ్మెల్యే ఉండడం వలన మనకి ఏదన్నా సరే ఎమ్మటనే తక్షణమే జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజులు మనం 74,000 మెజార్టీ ఇచ్చాం. రాబోయే రోజుల్లో మళ్ళా 1,00,000 మెజార్టీ ఇచ్చి ఆదిరెడ్డి వాసు గారిని ఒక గొప్ప మెజార్టీతో గెలిపించుకుని ఇక్కడ ఆయన సేవలను ఉపయోగించుకునే విధంగా మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం. కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ మనకి రంజాన్ కానీ ఇవన్నిటి మాసంలో నా మైనార్టీ సోదరిమణులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ వారి యొక్క పవిత్రమైన నమాజ్ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ప్రతిసారి అడిగేవారు ఏంటంటే ఇది చాలా పవిత్రమైన ప్రాంతం, ఇది మాకు మైనారిటీలుగా. రాత్రి అయితే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, శక్తులు కార్యక్రమాలు జరుగుతున్నాయి, కాపాడండి ఆ పవిత్రతని అని అడిగారు. నేను వాళ్ళని కూడా అడిగాను, ఈ అసాంఘిక కార్యక్రమాలు కానీ
ఏదైతే ఉన్నాయో ఈ కూటమి వచ్చిన తర్వాత వచ్చిందా ఎప్పటి నుంచో ఉందంటే ఎప్పటి నుంచో ఉంది సార్, పట్టించుకుంటలేదు అన్నారు. మన వాటిలో మన ఆదిరెడ్డి ఇక్కడే పెట్టడం వల్ల డయాస్ ఆ రోజున అందరూ వచ్చి మసీద్ కమిటీ పెద్దలందరూ రిప్రజెంట్ చేశారు. తక్షణమే అధికారులు ఉన్నారు ఇక్కడ, డిఈ గారు, ఏఈ గారు. మనకి వారం రోజుల్లో ఇక్కడ ఒక 5 రోజులు వారం అంటే ఒప్పుకుంటలేదు మా అధికారులతో. మా వాళ్ళు చాలా అంటే ప్రజలు, నేను వారం అన్నా, ఇక్కడ ఉన్న మైనార్టీ ఏదైతే ఆ కమిటీ వారు వారం కాదు మీ అధికారులు 5 రోజుల్లో చేశారు. నేను గర్వపడుతున్నాను మా అధికారులను చూసి. 5 రోజుల్లో చేసినందుకు అందరి తరపున వారికి గట్టిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. 5 రోజుల్లో అది వేసారు. ఏంటండి ఈ లైట్కి ఇంత ఇంపాక్ట్ పడుతున్నారు ఏంటి మీరు అని అనుకోవచ్చు. ఇది మనకి హైమాస్ట్ అవ్వచ్చు, కానీ ఇది వారి సెంటిమెంట్స్తో ముడిపడి ఉన్న ప్రాంతం, మైనార్టీస్ యొక్క మనోభావాలకి సంబంధించిన ప్రాంతం. మరి మనోభావాలకి సంబంధించిన ప్రాంతం సెంటిమెంట్ అంటే వాళ్ళకి ఎంతలా ఉంటుంది అది. కాబట్టి దీన్ని హైమాస్ట్గా చూడట్ల, వారి యొక్క మనోభావాలను గౌరవించి కూటమి ప్రభుత్వం అడిగిన వెంటనే ఇది చేసింది. ఇదనే కాదు, భవిష్యత్తులో అన్నీ కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము.